ఈ మధ్యకాలంలో కాశ్మీర్లో జరిగిన ఉగ్ర దాడి ఎంతోమంది హృదయాలను కలచివేసింది. ఎంతోమంది పోయారు, ఎన్నో ప్రాణాలు పోయాయి. దీనికి అన్నిటికీ కూడా మా ఫ్రెండ్ ఫోన్ చేసి, ఒరే నువ్వు ఎప్పుడు చూసినా ఆర్ఎస్ఎస్ భారతదేశాన్ని కాపాడుతుంది, ఆర్ఎస్ఎస్ భారతదేశాన్ని కాపాడుతుంది అంటూ మాట్లాడతారు కదా మీరు, మరి మొన్నటి దాడిని ఐడెంటిటీ కార్డు చూపించి మరీ చంపేశారట, మరి మొన్నటి దాడికి ఆర్ఎస్ఎస్ ఏమీ చేయలేదేమిట్రా అని చెప్పి అడిగాడు ఫోన్ చేసి. మీరు ఎప్పుడు జై హో భారత్ అంటూ ఉంటారు, మరి మీరు ఏం చేస్తున్నారు ఆర్ఎస్ఎస్ వాళ్ళు అని ఫోన్ చేశారు. నాకు ఒళ్ళు మండింది. ఒళ్ళు మండి ఆర్ఎస్ఎస్ ఏమైనా కాంట్రాక్ట్ తీసుకుందా, డబ్బులు తీసుకుంటుందా, మేము భారతదేశాన్ని కాపాడుతాము, భారతదేశాన్ని రక్షిస్తాము, భారతదేశాన్ని చేస్తామని. ఆర్ఎస్ఎస్ అనేది ఒక బాధ్యత. అంటే భారతదేశ జాగృతిని, అంటే భారతదేశంలో ఉండే సంపదని, వీటిలన్నింటినీ తెలియపరచడానికి మేము చేస్తూ ఉంటాం. మాకు జీతాలు ఎవరు, మేము చేసే ఉద్యోగాలు చేసుకుంటూ, మా పనులు మేము చేసుకుంటూ, 2 వారాలకు ఒకసారి, వారానికి ఒకసారి 1 గంట 2 గంటలు మేము దేశం కోసం మేము టైం కేటాయిస్తాం. మాకు ఏమీ జీతాలు ఎవరు, మేము జీతాలు తీసుకోం. మీరందరూ కూడా ఎక్కడైనా పాకిస్తాన్లో ఏదైనా జరిగితే ఇక్కడ మొత్తం అందరూ కూడా ధర్నాలు చేసి, మొత్తం ర్యాలీలు చేసి చాలా అడౌట్ చేస్తుంటారు కొంతమంది. అలాగే బెంగాల్లో ఏదో జరిగితే వేరే చోట ఇచ్చేస్తూ ఉంటారు. మీరు అందరూ ఏం చేస్తున్నారు? ఆర్ఎస్ఎస్ అంటే ఏ ఒక్కరూ కాదు, అందరూ చేరి భారతదేశాన్ని రక్షించాలి. మీకు గుర్తుందో లేదో, భారతదేశంలో పూర్వకాలం ఎంతో డబ్బులు గుళ్ళకి ఇచ్చి పూర్వకాలం రాజులు అందరూ కూడా దేవాలయాలకి ఎన్నో విరాళాలు దానాలు చేస్తే ఆ డబ్బు అంతా కూడా దేవాలయాలను కూల్చివేసి ఆ అంత డబ్బుని కూడా తీసుకెళ్ళిపోయాయి. ఇప్పుడు చెప్పండి, మీరు దేవాలయాలకి అంత డబ్బులు మీరు ఇచ్చే బదులు అందులో కనీసం ఒక 50% ఆర్ఎస్ఎస్కి ఇస్తే, అంటే ఆర్ఎస్ఎస్ అంటే భారతదేశాన్ని కాపాడే సంస్థలు ఏదైనా సరే, ఒక ఆర్ఎస్ఎస్ఏ కాదు, ఆ సంఘ సంస్థలకు మీరు కనుక ఇస్తే దేశం బాగుపడుతుంది. అది ఆలోచించండి. మీరు ఎప్పుడైనా మీటింగ్ రమ్మంటే వచ్చారా? మీరు ఎప్పుడు రారు. ఆర్ఎస్ఎస్ గురించి మీటింగ్ ఎలా పెడుతాం రండి అంటే ఎవ్వరు రారు. అర్థం చేసుకోండి. మీరు మీటింగ్కు వస్తే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘటన అనేది దాని గురించి మీకు తెలుస్తుంది. మేము ఎంత భారతదేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాల్ని మేము పరిరక్షించడానికి మేము ఉంటాం. అంతేనే కానీ ఇతర దేశాలలాగా నక్సలిజాన్ని పోషించి, ఉగ్రవాదులను పోషించి, వాళ్ళకి జీతాలు ఇచ్చి, వాళ్ళకి ఫండ్స్ ఇచ్చి, ఆ విధంగా మాకు ఎప్పుడూ కూడా భారతదేశం ప్రధానమంత్రి కానీ ఎవరో కూడా మాకు జీతాలు ఎవరు, డబ్బులు ఎవరు. మేము స్వయంగా భారతదేశ రక్షణ సంస్కృతి గురించి మేము ఆలోచిస్తూ ఉంటాం అని చెప్పేసరికి ఒక్కసారి వాడు స్టన్ అయిపోయాడు. ఇదన్నమాట ఆర్ఎస్ఎస్ అంటే. సరే నేను కూడా ఈసారి వస్తానని చెప్పి తను మాట్లాడింది తప్పు అని చెప్పి తెలుసుకున్నాడు. ఇది ఆర్ఎస్ఎస్ అంటే. అర్థం చేసుకున్న ప్రతి పౌరుడు కూడా, హిందూ పౌరుడు అందరూ కూడా ఆర్ఎస్ఎస్ గురించి తెలుసుకోండి. మీరు కనుక ఆర్ఎస్ఎస్లో ఆర్ఎస్ చేసే కార్యక్రమాల్లో మీరు పాల్గొనకపోతే స్వాతంత్ర పోరాటం ముందు మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నామో అంటే మీకు అర్థమై ఉంటుంది. 1947 ముందు మన భారతీయులు ఎంత దారుణంగా మనం హింస గురయ్యారు. మన పూర్వీకులు వాళ్ళ స్వాతంత్రాన్ని ఎంత కష్టపడి తీసుకొచ్చారు. ఆ స్వాతంత్రం అంతా కూడా వృధా అయిపోతుంది. మళ్ళీ మనం తీసుకెళ్ళి వాళ్ళ చేతుల్లో పెడతాం. ఆర్ఎస్ఎస్ తోటి చేతులు కలపండి, మన భారతదేశాన్ని రక్షించుకోండి, భారతీయ సంస్కృతిని పెంపొందించేలా చూసుకోండి. జై హింద్.